హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన మంచి రెసిపీ అనమాట అండి. ఏంటా అనుకుంటున్నారా? క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఎప్పుడూ ఒకేలా చేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ముందుగా మనం పచ్చి శనగపప్పు అయితే తీసుకోవాలన్నమాట అండి. నేను వచ్చేసి ఒక పావు కప్పు పచ్చి శనగపప్పు అయితే తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని ఈ శనగపప్పుని మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట అండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము. నేను తీసుకున్న ఒక పావు కప్పు పెసరపప్పుకి ఇలా ఒక పావు కిలో క్యాబేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఈ క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా చాకుతో ఈ విధంగా చిన్నగా తురుముకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా చాకుతో మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ చాకుతో ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మొత్తం ఎక్కడన్నా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే కనుక మనకి చిన్నగా కట్ అయిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాబేజీ తురుముని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదండి. ఈ పచ్చిశనగపప్పు అయితే నానిపోయిందనమాట అండి. ఇలా ఒక గంట సేపు నానబెట్టుకుని ఈ పచ్చిశనగపప్పు చూసారు కదా, ఈ విధంగా అయితే నానింది. ఈ విధంగా నానిన ఈ పచ్చిశనగపప్పుని ఇప్పుడు మనం ఒక కడాయి అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకుందామండి. ఇలా వాటర్తో సహా వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. మనకి పచ్చిశనగపప్పు అయితే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకొక గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. నేనైతే టోటల్గా 2 పెద్ద గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును అయితే ఉడికించుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోకూడదు అనమాట అండి. ఒక పలుకు ఉండేలాగే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకో కొంచెం ఉడకాలి కదండి. కాసేపు అయితే ఉడికిందాము. చూసారు కదా, కాసేపటి తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట అండి. ఈ మాత్రం పొలకైతే ఉండాలి. మనం ఇంకా వెజిటేబుల్స్ అయితే ఉడికించుకుంటాం కదండి. ఇంకా కాస్త ఉడుకుతుంది కాబట్టి మరింత స్మాష్ అయిపోద్ది కాబట్టి ఈ టైంలో మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మనకి టమాటాలు అనేవి మంచిగా మగ్గేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మరి కాసేపటి తర్వాత టమాటాలు అనేవి మనకి మంచిగా మగ్గాయి కదండి. ఈ విధంగా టమాటా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుము అయితే వేసుకోవాలండి. మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుము అయితే వేసేసుకుందామండి. ఇలా క్యాబేజీ తురుము అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత అల్లం ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా కొంచెం అల్లం వేసుకోవడం వల్ల మనకి క్యాబేజీ అనేది వాసన రాకుండా మంచిగా ఉంటుంది అనమాట అండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. ఇలా అల్లం ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకి క్యాబేజీలోంచి కూడా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి. అందుకని మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ వేయనవసరం లేదనమాట అండి. ఈ వాటర్లోనే మనకి మంచిగా ఉడికిపోతుంది అనమాట అండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు అయితే ఉడికించుకుందామండి. మూత పెట్టేసే ఉడికించుకోవాలండి. మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో మనం ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి. ఇలా పసుపు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదండి. ఈ వాటర్ కూడా మనకి ఇంకిపోయేటంత వరకు కూడా ఉడికించుకుందామండి. చూసారు కదా, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి కదండి. మంచిగా కుక్ అయింది కదా. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చేద్దామండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయని దంచుకుని వేసుకోవాలన్నమాట అండి. ఇలా ఇవన్నీ కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఈ తాలింపు అనేది మనకి మాడిపోకుండా మంచిగా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం క్యాబేజీ మిశ్రమాన్ని అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి అడుగున తాలింపు అయితే ఉంటుంది కదండి, ఆ తాలింపు అనేది మనకి మాడిపోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కారం అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. ఇలా కారం వేసేసుకున్న తర్వాత మంచిగా కాసేపు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. ఇలా గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగుంది కదండి. తింటే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి. మనం రెగ్యులర్గా చేసుకునే క్యాబేజీ ఫ్రై కన్నా అప్పుడప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సరేనా అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సరేనా అండి, బాయ్ బాయ్.